మావోయిస్ట్ మిలిటరీ ఆపరేషన్స్ కీ మెంబర్ దండకారణ్యంలో దయలేని దండయాత్రలను చేయడంలో టాప్ గేర్ హిడ్మా. అలాంటి హిడ్మా జాడ ఎక్కడా కనిపించడం లేదు. కారణం ఏంటి? ఒకానొక రోజుల్లో తనదైన మిలిటరీ ఆపరేషన్స్ ద్వారా భద్రతా బలగాల గుండెల్లో బాంబులు పేల్చిన హిడ్మా ప్రస్తుతం ఎక్కడున్నాడు? ఏమైపోయాడు? పార్టీ ఆయన్ను కావాలనే పక్కన పెట్టిందా, లేక ఆయనే తప్పుకున్నాడా? ఇప్పుడు ఆ బాధ్యతలను ఎవరికి అప్పగించారు? హ్యావ్ ఎ లుక్. మావోయిస్ట్ మిలిటరీ ఆపరేషన్స్ యాక్టివ్ మెంబర్ హిడ్మా దండకారణ్య బలగాలను మట్టుపెట్టడంలో అత్యంత కీలకం. కవ్వింపు చర్యలకు పాల్పడి మరీ కూంబింగ్ నిర్వహిస్తోన్న దళాలను హతమార్చడంలో హిడ్మా ఎక్స్పర్ట్. 2010లో కేంద్ర రిజర్వ్ బలగాలు ప్రయాణిస్తోన్న మైన్ ప్రూఫ్ వాహనాన్ని పేల్చి 76 మందిని చంపిన ఘటనలో వెలుగులోకొచ్చాడు హిడ్మా. ఒక రకంగా చెప్పాలంటే హిడ్మా దండకారణ్యంలోనే మావోయిస్టు బాహుబలి. క్రాంతికారి జనతన్ సర్కార్ ఏర్పాటు తరువాత మావోయిస్టు పార్టీకి దండకారణ్య ఆదివాసీలు పెద్ద ఎత్తున సహకరించారు, ఆదరించారు. వీరి ఆదరణ పొందిన వారిలో టాప్ ప్లేస్లో నిలిచాడు హిడ్మా. సుమారు 4 ఏళ్ల క్రితం తన సొంత గ్రామమైన పువ్వర్తి, జీనగూడ కీకారణ్యంలో కూంబింగ్ చేపట్టిన బలగాలను చుట్టుముట్టి 26 మందిని హతమార్చడంలోనూ హిడ్మాదే కీలక పాత్ర. ఈ టైంలో ఒక జవాన్ని కిడ్నాప్ చేసి ప్రజా కోర్టులో ప్రవేశపెట్టగా స్థానిక జర్నలిస్టులు చొరవ తీసుకోవడంతో అతన్ని ప్రాణాలతో వదిలారు. బస్తర్లో అయినా ఇతర ప్రాంతాల్లో అయినా ఆపరేషన్ ఎలాంటిదైనా సరే అది విజయం సాధించాలంటే హిడ్మా హ్యాండ్ పడాల్సిందే. మావోయిస్టు పార్టీ బాల సంఘంలో చేరి అంచెలంచెలుగా ఎదిగి టాప్ ప్లేస్ లో చేరాడు హిడ్మా. అయితే కొంతకాలంగా హిడ్మా పేరు వినిపించడం లేదు. ఇటీవల కులార్హి ఎదురు కాల్పుల్లో కేంద్ర కమిటీ సభ్యుడు ఒడిశా ఇన్ఛార్జ్ రామచంద్రారెడ్డి ఎలియాస్ చలపతి మరణించడంతో మరోమారు హిడ్మా పేరు తెరపైకొచ్చింది. కేంద్ర మిలిటరీ కమిషన్ ఇన్ఛార్జిగా ఉన్న హిడ్మాకు సెంట్రల్ కమిటీలో ఎలాంటి బాధ్యతలు అప్పగించడం లేదని తెలుస్తోంది. కేంద్ర కమిటీ కనుసన్నల్లో వ్యూహరచన చేసి బలగాలపై దాడి సమయంలో మాత్రమే హిడ్మా సేవలు వాడేలా సమాచారం. అంతేకాని మిగిలిన విషయాల్లో హిడ్మాను పక్కకు తప్పించినట్లుగా భావిస్తున్నారు. దానికి తోడు చలపతి ఎన్కౌంటర్ తరువాత రక్షణాత్మకంగా వ్యవహరించడంలో హిడ్మా వైఫల్యం చెందాడని, కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్న ఆయన్ను ఆ బాధ్యతల నుంచి తప్పించారన్న ప్రచారం సైతం సాగుతోంది. ఈ విషయం ఛత్తీస్గఢ్, ఏపీ, తెలంగాణలో హాట్ టాపిక్ గా మారటంతో హిడ్మా పేరు మరోమారు తెరపైకొచ్చింది. ఒడిశా, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని గరియాబంద్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో హిడ్మా సరైన వ్యూహం రచించలేకపోయాడని, ఈ కారణంగానే చలపతి లాంటి కీలక నేతను పార్టీ కోల్పోవాల్సొచ్చిందన్న వాదనలు తెరపైకొచ్చాయి. కేంద్ర కమిటీ ఈ విషయంలో హిడ్మాను దోషిగా ప్రకటించి బాధ్యతల నుంచి తప్పించిందని, కేంద్ర కమిటీలో ఆయన్ను దాదాపు పక్కన పెట్టేసినట్టుగా ప్రచారం బలంగా జరుగుతోంది. అయితే హిడ్మా స్థానాన్ని భర్తీ చేసేందుకు దేవ్ కు కమిటీ బాధ్యతలను అప్పగించినట్టుగా తెలుస్తోంది. హిడ్మా వారసుడిగా ఉన్న దేవ్ ఆనపల్లి బ్లాస్టింగ్ కి, బలగాలపై దాడులు చేయటం వంటి కార్యకలాపాలపై పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. ఇవన్నీ కాదు, హిడ్మా గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండటంతో చికిత్స కోసం ఆయన్ను రహస్య ప్రాంతంలో షెల్టర్ తీసుకోవాలని సీసీ కమిటీ సూచించినట్టుగా అంచనా వేస్తున్నారు కొందరు. గతంలో హిడ్మా అనారోగ్య సమస్యల గురించి వెలుగులోకొచ్చిన పార్టీ మాత్రం అధికారిక ప్రకటనలేవీ చేయలేదు. దీంతో హిడ్మా కీలక ఆపరేషన్లలో మాత్రమే పాల్గొంటాడన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అనారోగ్య సమస్యలతో హిడ్మా పార్టీ లక్ష్యాలకు దూరంగా విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా సమాచారం. అయితే జీనగూడ ఘటనలో భద్రతా దళాల హిట్ లిస్టులో హిడ్మాను చేర్చినట్టుగా సమాచారం. దాంతో హిడ్మా బలగాలకు చిక్కటం మంచిది కాదన్న ఆలోచనతో పాటు అనారోగ్య సమస్యలు కూడా చుట్టుముట్టడంతో సుమారు 3 ఏళ్ల పాటు హిడ్మాను అండర్ గ్రౌండ్ లో ఉంచినట్టు చెప్తున్నారు. ఒకవేళ హిడ్మా పార్టీ కార్యకలాపాల్లో యాక్టివ్ రోల్ ప్లే చేసినా పార్టీ పెట్టుకున్న ప్రధాన లక్ష్యాలను ఛేదించడం వరకే పరిమితమవుతాడని తప్పించి ఇతర పనులకు ఆయనకు సంబంధం లేదన్న వాదనలు సైతం వినిపిస్తున్నాయి. ఓవరాల్ గా హిడ్మా ఎక్కడ అనే ప్రశ్నకు సమాధానం తెలియాలంటే కేంద్ర రాష్ట్ర కమిటీలు ప్రకటించే వరకు ఈ ఊహాగానాలు తప్పవని అంచనా వేస్తున్నాయి దండకారణ్య వర్గాలు.